కరీంనగర్ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాల కోసం కౌంటింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. కరీంనగర్ పార్లమెంట్ ఓట్లను కౌంటింగ్ చేయడానికి మొత్తంగా 102 టేబుల్స్ను ఏర్పాటు చేశారు. మొత్తం 153 రౌండ్లలో కరీంనగర్ పార్లమెంట్ కౌంటింగ్ జరగనుంది. ఇక పెద్దపల్లి పార్లమెంట్ కౌంటింగ్ 2 చోట్ల జరగనుంది. మంథని జేఎన్టీయూతో పాటు మంచిర్యాల జిల్లాలోని ఐజా ఇంజనీరింగ్ కాలేజీలు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ కోసం ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్కు 14 చొప్పున మొత్తం 98 టేబుల్స్ను ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఇంకా కౌంటింగ్కు కేవలం 3 రోజులు మాత్రమే మిగిలింది. ఈ 3 రోజుల్లో కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు అధికారులు పూర్తి భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు భద్రత కొనసాగుతుంది. ఈవీఎంలు భద్రపరిచినటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా లోనికి అనుమతించలేదు. ఇటు కరీంనగర్ పార్లమెంటు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాన్ని కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే ఈవీఎంలను భద్రపరిచారు. ఇక్కడనే 7 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించినటువంటి 7 గదుల్లో ఇక్కడ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంటే 7 గదుల్లో కౌంటింగ్ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు మొత్తంగా 102 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 153 రౌండ్స్ మొత్తంగా కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు అనేది 7 గదుల్లో నిర్వహించి వాటిని ఒక చేటకు చేర్చి ఎన్నికల పరిశీలకుల ఆమోదం పొందిన తర్వాత రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కరీంనగర్లో 18 టేబుల్స్ అధికంగా కరీంనగర్ నియోజకవర్గానికి 18 టేబుల్స్ ఏర్పాటు చేశారు. సాధారణంగా రౌండ్కు 14 టేబుల్ మాత్రమే ఏర్పాటు చేస్తారు. కానీ కరీంనగర్ నియోజకవర్గానికి 18 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా అన్ని నియోజకవర్గాలకు 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇక పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కౌంటింగ్ కోసం కూడా ముందుగా 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ అనేది కొనసాగడం జరుగుతుంది. 3 అంచెల భద్రతా వ్యవస్థ కొనసాగుతుండగా కరీంనగర్లో కేవలం ఒక కేంద్రం వద్దే ఈ కౌంటింగ్ అంతా కూడా కొనసాగే విధంగా ఏర్పాటు చేయగా ఇటు పెద్దపల్లి పార్లమెంట్లో మాత్రం 2 చోట్ల ఇటు మంచిర్యాల జిల్లా అదేవిధంగా పెద్దపల్లి జిల్లా పరిధిలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని జేఎన్టీయూలో ఒక కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఇటు మంచిర్యాల జిల్లా పరిధిలోని బెల్లంపేట పరిధిలో ఉన్నటువంటి ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో మరొక కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2019 ఎన్నికల్లో ఇటు కౌంటింగ్ కొంత ఆలస్యం అవడం కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈసారి 2 చోట్ల పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతుంది. 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తంగా 136 రౌండ్స్ అనేది ఉంటుంది. ఒక్కొక్క టేబుల్కు 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఫలితాలు వెలువడే విధంగా అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. మంచిర్యాల మంథని పెద్దపల్లి 21 రౌండ్స్ కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. బెల్లంపల్లిలో మాత్రం తక్కువగా 17 రౌండ్స్ మాత్రమే ఉన్నాయి. పూర్తిగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఎవరిని కూడా ఇప్పటికే లోనికి అనుమతించలేదు. ఉదయం 7 గంటల నుంచి సిబ్బందిని మాత్రం కౌంటింగ్ కేంద్రంలోకి అలౌ చేస్తారు. కేవలం పాసులు ఉన్న వారిని మాత్రమే ఈ కౌంటింగ్ కేంద్రాలకు అలౌ చేయడం జరుగుతుంది. బయట వారిని ఎవరు కూడా అలౌ చేయలేదు. ఇటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటు సెంట్రల్ ఫోర్స్ను కూడా ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రత కోసం వినియోగించడం జరుగుతుంది. ఇప్పటికే కౌంటింగ్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. కౌంటింగ్ రోజు పూర్తి స్థాయిలో నిఘా ఉంటుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఇటు పోలీసులు భద్రతా ఏర్పాటు చేస్తుండగా మరొక వైపు ఎన్నికల అధికారులు సజావుగా కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెంటనే వెల్లడించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం వరకు ఎవరు విజయం సాధిస్తారని చెప్పి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం వరకు కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. తుది ఫలితం వెల్లడేది సాయంత్రం వరకు తుది ఫలితాలు వెల్లడే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే కరీంనగర్ కావచ్చు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కౌంటింగ్ను సజావుగా నిర్వహించేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.